నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజేష్ రెడ్డి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నమస్తే సార్. నమస్తే సార్, 777 మనకి కరెన్సీ నోట్స్ మీద కానీ, లేదు మనకి పాత కాలంలో కాయిన్స్ ఉండేవి, కాయిన్స్ మీద కానీ, ఇంకా లేదు మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు హోల్డింగ్స్ మీద, లేదంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్ వెనకాతల సీట్స్ మీద ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకి వీటిని ఏంజల్ నెంబర్స్ అని అంటూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ 777కి ఉన్న ఇదే ఇండికేషన్ ఏంటి? మనకి ఏంజల్ ఏం చెప్తాం 777? వెరీ నైస్ క్వశ్చన్. దీనికి అసలు నేను కొంచెం బేస్ చెప్తాను. మీరు అన్నారు ఇందాక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అండ్ స్టిక్కర్స్ పైన 777 నెంబర్స్ అసలు ఎందుకు పెడతారు వాళ్ళు? ఫ్యాన్సీ నెంబర్స్ అంటాం మనం. అవును. ఎందుకు ఫ్యాన్సీ నెంబర్స్ అంటాం? అది ఈజీగా మనకి గుర్తుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? మన బ్రెయిన్ ని చాలా తొందరగా యాప్ చేసుకోవాలి. సో మన బ్రెయిన్ దాన్ని తొందరగా యాప్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది, అండ్ కావాల్సినప్పుడు మనం ఫెచ్ చేయగలుగుతాం. యు గాట్ మై పాయింట్. మన ఎప్పుడైతే ఆ నెంబర్ మనం చూస్తున్నామో మన బ్రెయిన్ తీసుకుంటుంది, ఎప్పుడైతే మనకు కావాలో అప్పుడు మనకు మళ్ళీ ఇస్తుంది. అప్పుడు అందుకే కదా బిజినెస్ పీపుల్ చాలా టాక్టికల్గా ఫ్యాన్సీ నెంబర్స్ పెట్టుకుంటారు. ఎందుకు? తొందరగా గుర్తొచ్చి కస్టమర్ తొందరగా కాల్ చేస్తాడు అని. అదర్ దెన్ దాట్ వాళ్ళకి అవసరం లేదు కదా అన్ని నెంబర్స్. సో ఇందులో 777 ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నెంబర్. ఓకే. ఎందుకు అంటున్నానంటే 77 వచ్చిన తర్వాతనే మీకు ఐశ్వర్యం వస్తుంది, మీకు సంపద వస్తుంది. 77 ఈజ్ సూపర్బ్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ ఓన్లీ ఫర్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ. 7 వండర్స్. ఓకే. 7 వండర్స్ ఈజ్ ద ఎక్స్ట్రీమ్. ఇంకా తర్వాత ఏమి ఉండదు. ఆ తర్వాత అయితే మీరు ఏమంటారు? 7 వండర్స్ మించిపోయి ఉంది అంటే మోర్ దెన్ దాట్, మోర్ ఎక్సైట్మెంట్. అంటే ఏది కానీ 7ని దాటిందంటే యు ఆర్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు డ్యాన్స్, ఏమంటారు? అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ రా అంటే ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ మించిపోయింది అన్నట్టు. సో 7 విల్ ఇండికేట్ లైక్ యు ఆల్రెడీ అచీవ్డ్ ద ఎక్స్పెక్టేషన్. సో నెక్స్ట్ వచ్చేది అంతా మోర్ దెన్ దట్ అని అర్థం. అందుకే 8 అనేది 8 నెక్స్ట్ 7 తర్వాత 8 అనేది కంప్లీట్ సంపద, ఐశ్వర్యం. చాలా మంది 8 అనగానే అనుకోండి డబ్బులే అనుకుంటున్నాను. నో, డబ్బులు ఐశ్వర్యంలో ఒక పార్ట్. ఓకే. అంతేగాని డబ్బులే ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అనేది ఎన్నో రూపాల్లో ఉంటుంది. సంపద పిల్లల రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, లేదు అంటే అష్టలక్ష్ములు మనకి ధైర్యం రూపంలో కావచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ కాల్డ్ దిస్. సో ఈ 7 అనేది వెల్త్ రిలేటెడ్ విజ్డమ్ క్రియేట్ చేసే నెంబర్. ఓకే. విజ్డమ్ అంటాం కదా, విజ్డమ్ అంటే మోర్ దెన్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఉండడం ఒక ఎత్తు, విజ్డమ్ అంటే ఆ నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఆల్రెడీ దాని రిజల్ట్ని అనుభూతి పొందడం విజ్డమ్. సో గౌతమ్ బుద్ధ విజ్డమ్. ఎందుకు? తను ఆల్రెడీ వాటిని అన్నిటిని జయించాడు, ఫాలో అయ్యి జయించి దాని ఎక్స్పీరియన్స్ పొందాడు. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. సో ఈ 7 అనేది కలర్స్. సో మనకి రెయిన్బో. ఓకే. అండ్ వండర్స్, 7 వండర్స్, సప్త సముద్రాలు. ఈవెన్ రాశి ఫలాలలో ఈ నవగ్రహాలలో అందరికి తెలియదు ఏంటంటే నాట్ 9 planets విల్ వర్క్, ఓన్లీ 7 planets విల్ వర్క్. ఓకే. ఏవైతే 2 ఉన్నాయో రాహుకేతులు, దే జాబ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ 7. ఓకే. అబ్జర్వ్ చేసి ఇస్తారు. అంటే 7 అంత ఇండికేషన్ ఉంటుంది. ఇట్స్ ద నంబర్ ఫర్ కేతు ఇస్ ద 7. కేతు ఇస్ ద పాత్ ఫర్ స్పిరిచువాలిటీ. సో ఆ తర్వాత 8 ఈస్ నథింగ్ బట్ శని. ఓకే, నంబర్. సో 8ని డిసైడ్ చేయాలంటే ముందు 7 నుంచి వెళ్ళాలి. ఎవ్రీబడి రిక్వైర్డ్ స్పిరిచువాలిటీ.
సో స్పిరిచువాలిటీ అంటే ఇందాక కూడా మనం వేరే వీడియోలో టెంపుల్కి వెళ్ళడం స్పిరిచువాలిటీ కాదు, అది దైవత్వం, అది డివైన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేయడం. స్పిరిచువాలిటీ ఈజ్ యువర్ సెల్ఫ్ ఫీల్ లైక్ నేను ఎథికల్గా ఉండాలి, నేను గాడ్కి సరెండర్ అయి ఉండాలి, సో గాడ్ ఓన్లీ డ్రైవింగ్ మీ, నేను పెద్ద తోపుని కాదు. ఇవి స్పిరిచువాలిటీ. నేను గొప్ప, నేను అనుకున్నదే కరెక్ట్, నేను చెప్తున్నదే నిజం, దిస్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. అక్కడ తెలుసుకోవాలి ఇది అంతా బికాజ్ ఆఫ్ ఇన్సైడ్ ఉన్న డివైన్ నన్ను నడిపిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ గ్రేట్నెస్ ఆఫ్ మీ. ఇన్సైడ్ గాడ్ ఈజ్ పుషింగ్ మీ టు షేర్ సంథింగ్. అలా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్, దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్ స్పిరిచువాలిటీ. అది కేతు ఇస్తుంది. అందుకనే కేతు ఎఫెక్ట్ ఉన్నప్పుడు చాలా మందికి ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ అనేది ఉంటుంది, ఆందోళన, భయం. సో రాహుకేతులు రెండు ఎందుకు అంటే యు ఆర్ నాట్ గ్రేట్, యువర్ ఇన్సైడ్ ఈస్ గ్రేట్. సో అది తెలుసుకునేదే కేతు యాక్చువల్ 7. సో అది 7 కూడా అంతే ఇండికేట్. నువ్వు కాదు గొప్ప, నీ దగ్గర ఉన్న జ్ఞాన సంపద గొప్ప. సో రాజేశ్వర్ జాడీ ఈజ్ నాట్ గ్రేట్, ద లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ గ్రేట్. గాట్ పాయింట్. సో అది ఇంపార్టెంట్. అంతేగాని నేను గ్రేట్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు యువర్ సహస్రార చక్ర విల్ డ్యామేజ్. సహస్రార చక్ర చేసేది అదే పని. ఇగో 2 వర్డ్స్ మధ్యలో పెద్ద తేడా లేదు. ఎప్పుడైతే నేనే గొప్ప అంటే ఇగో, నేను కూడా గొప్ప, ఇట్స్ ఇగో. సో దెర్ ఇస్ స్మాల్ డిఫరెన్స్. కానీ ఇది 7 ఇస్తుంది. ఎప్పుడైతే 7 అనేది ఇస్తుందో యూ వోంట్ ఫీల్ లైక్ నేను చాలా గ్రేట్. బికాజ్ చాలా మంది ఉన్నారు, నాకు తెలియనివి కూడా చాలా ఉంటాయి, నేను నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. దట్ విల్ గివ్ ద విజ్డమ్. అది వచ్చినప్పుడు మనకు అహం ఉండదు. అహం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ తర్వాతే ఐశ్వర్యం వస్తుంది. అహం తగ్గినప్పుడే ఐశ్వర్యం వస్తుంది. అది లేనప్పుడు నీకు ఐశ్వర్యం ఉన్నా అది ఏదో రోజు పోతుంది. దానికి ఇండికేషనే లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ లైక్ విజయ్ మాల్యా అండ్ ఎవ్రీబడి. సో ఐశ్వర్యం ఏం చేస్తుంది, ఈ 7ని దూరం చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇది దూరం పోతే ఆటోమేటిక్గా ఈగో పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది లైఫ్లో. దట్ ఈస్ అగైన్ దీన్ని ఎలా చెప్పాలి, స్పిరిచువల్లో వస్తే శని నిన్ను టెస్ట్ చేస్తాడు 8 కాబట్టి. ఐశ్వర్యం ఇస్తాడు అందరికీ. శని అనగానే భయం నో, శని విల్ గివ్ యూ ఆల్ వెల్త్, దెన్ హీ విల్ టెస్ట్ విత్ ద 7. అంటే ఈగో పెరుగుతుంది కదా, డబ్బులు ఎక్కువైపోయినాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, అందరు ప్రైజ్ చేస్తున్నారు, దెన్ యూ ఫీల్ లైక్ ఐ ఆమ్ ద బాస్. దెన్ ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెన్స్, 7 విల్ గో అవే, ద ఈగో విల్ ఇంక్రీజ్. ఆటోమేటిక్ మళ్ళీ ఏమవుతుంది, 8 డిక్రీజ్ అయిపోతుంది. సో అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో ఆల్ దీస్ నంబర్స్, గ్రహ అండ్ అట్రాక్షన్స్, ఏంజల్స్, ఎవ్రీథింగ్ టీచర్స్ లైఫ్. లైక్ భగవద్గీత ఏదో హిందువులదో లేదు కాదు, ఇట్స్ ఏ లెసన్ ఫర్ లైఫ్. లైఫ్లో లెసన్స్ ఏంటి, మనకి రిలేటివ్స్ ఉంటే ఎలా ఫీల్ అవ్వాలి, ఆ రిలేటివ్స్లో కూడా చెడు గుణాలు ఉంటే ఎలా ట్రీట్ చేయాలి, మనలో లోపల ఉన్న చెడు గుణాలు ఉంటే ఎలా ట్రీట్ చేయాలి, మంచిని ఎప్పుడు ప్రదర్శించాలి, ఆ మంచిని కూడా అతిగా ఎందుకు ప్రదర్శించకూడదు. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ భగవద్గీత. బిహేవియరల్ ప్యాటర్న్స్. సో ఎవ్రీ ప్యాటర్న్ని మనం మైండ్కి రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ప్రాపర్గా ఉంటాం. కొన్ని అధర్మాలు కూడా ఉన్నాయి, కానీ సిచ్యువేషన్ ఇస్ బేస్. అధర్మం కూడా చేయొచ్చు. దట్ విల్ అవతల వాళ్ళకి ప్రపంచలోక కళ్యాణం కోసం మనం ఆ అధర్మం కూడా చేయొచ్చు. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే జస్ట్ నాకు ఇప్పుడు ఒకటి కావాలి, ఇన్స్టెంట్ నేను ఆనందం పొందాలి అని చెప్పి వీటిని వాడుకోకూడదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, సో దట్ యువర్ లైఫ్ విల్ బి మోర్ బ్లిస్ఫుల్. కొన్నిసార్లు డబ్బు రూపంలో నీకు ఆనందం రావచ్చు, కొన్నిసార్లు పిల్లల రూపంలో రావచ్చు, కొన్నిసార్లు నువ్వు ఏదో ఒక కొత్త ఆర్ట్ని ప్రదర్శించడం ద్వారా రావచ్చు. నీకు కావాల్సింది ఐశ్వర్యం కావాలి, ధనం ఒక్కటే కాదు, ధనంతో కూడుకున్న ఐశ్వర్యం కావాలి. దెన్ ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్. సో 7 అది ఇండికేట్ చేస్తుంది. 7 ఎప్పుడైతే కనిపిస్తుందో యూ ఫీల్ హ్యాపీ, బికాస్ విజ్డమ్, నీకు నాలెడ్జ్ వస్తుంది. అదర్వైజ్ ఏమవుతుంది, ఓన్లీ ధనమే వస్తే గర్వం పెరుగుతుంది,
గర్వం పెరిగితే ఆ ధనం పోవడానికి రెడీ ఉన్నట్టు ఇండికేషన్. ఓకే. మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక స్టేజ్లో టెస్ట్ చేయబడుతుంది. దాన్నే మనం శని దశ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పుకుంటాం. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ అ టెస్టింగ్ పీరియడ్. అప్పుడు మనం ప్రాపర్గా ఉండి ఈ 7ని యూజ్ చేసుకొని, సో అప్పుడు మనం రెగ్యులర్గా ఉంటే ఇట్ వోంట్ ఇంపాక్ట్. అండ్ మోర్ ఓవర్ వీఆర్ జస్ట్ యాజ్ పర్ భగవద్గీత వీఆర్ జస్ట్ రోల్ ప్లేయర్, వీఆర్ నాట్ ఎ డైరెక్టర్స్. మన రోల్ మనం ప్లే చేయాలి, వెళ్ళిపోవాలి అంతే. ఎంత గొప్ప వాళ్ళకైనా చావు తప్పదు. కాబట్టి ఉన్న స్పేస్లో మనకి ఇచ్చిన రోల్ ఏదైతే అది కరెక్ట్ గా ప్లే ఫుల్ఫిల్ చేసి చేయాలి అంతే. వెళ్ళిపోవాలి. అంతే, దానికి మించి ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకొని ప్రజెంట్ని లాక్ చేసుకొని ఆనందం మిస్ అవ్వకూడదు. ఫ్యూచరే ఆలోచించి ఆనందం మిస్ అవ్వకూడదు. పాస్ట్ని ఎక్కువ తలుచుకొని ఆనందం మిస్ అవ్వకూడదు. జస్ట్ యూ డూ యువర్ రోల్. ఐదర్ ఇట్స్ 5 minutes ఆర్ ఇట్స్ 10 minutes ఆర్ ఇట్స్ 50 minutes. సో ఆ ప్రిన్సిపల్ కోసం ఇండికేట్ చేసేది 777. ఓకే. సో ఇప్పుడు మనకి విబ్జిఆర్ కనిపించింది, రెయిన్బో, వి ఫీల్ హ్యాపీ, రైట్? సో మనం వండర్స్ అన్ని చూసాం, వి ఫీల్ హ్యాపీ. ద సేమ్ వే అవర్ ఇన్సైడ్ విజ్డమ్ని ఇస్తుంది. అది స్పెషల్లీ బౌద్ధిస్ట్లో ఎక్కువ బిలీవ్ చేసేది ఇది. ఓకే. సో గౌతమ్ బుద్ధ పాయింట్ ఆఫ్ వ్యూలో పీస్, హ్యాపీనెస్ అనేది యాక్చువల్ పీస్లో వస్తుంది అని చెప్పి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. సో 7-7 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం కదా, 6-6 ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన తర్వాత ఏముండాలి? నాలెడ్జ్ ఉండాలి, విజ్డమ్ ఉండాలి. అది లేకపోతే 8కి వెళ్ళలేము. సో ఎవ్రీథింగ్ ఈజ్ స్టెప్స్ అన్నట్టు. 1, 2, 3 అగైన్ ఇట్స్ లైక్ మ్యాగ్నెటిక్, వెళ్తూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పెండులం అండ్ ఆల్ థింగ్స్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ లాగా పనిచేస్తాయి ఇవన్నీ. ఓకే. దాంతో మనకి ఆటోమేటిక్ థాట్స్, రిజల్ట్స్, యాక్షన్స్ అవన్నిటిని ఒక పర్టికులర్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేసుకొని, ఇందాక వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఇయర్గా లేకపోతే 2 yearsగా 1 monthగా, దెన్ వీ హ్యావ్ టు ఫాలో ద ప్రాక్టీస్. ఓకే రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.